అని మీ ద్వారా కోరుతున్నా. ఓకే మీకు ఓకే కూడా ఒక ఓకే నిమిషం యాదయ్య గౌడ్ గారు మాట్లాడతారా? ఇప్పుడు మూసా శంకర్ గారు ఆ, మాజీ సర్పంచ్ మూసీ పరిరక్షణ సమితి కన్వీనర్ అయినటువంటి మూసీ శంకర్ గారు ఉన్నారండి? ఉన్నాను. ఓకే శంకర్ అన్న, ఇప్పుడు ఏదైతే మనకు యాదయ్య గౌడ్ గారు చెప్పినట్టు 1200 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కలపడానికి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో జిహెచ్ఎంసీలో ఉన్నాయి, గ్రేటర్ వరంగల్లో ఉన్నాయి, గ్రేటర్ నిజామాబాద్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్, అదేవిధంగా అనేక మున్సిపాలిటీలలో గ్రామాలను అందులో కలపడం వల్ల దాంట్లో అన్న చెప్పినట్టు ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 5 లక్షల మందికి ఆ ఉపాధి కోల్పోతూ ఉన్నారు. దానివల్ల అంటే 5 లక్షల మంది అంటే 5 లక్షల కుటుంబాలు, అంటే ఇంటికి నలుగురు వేసుకున్నా కానీ 20 లక్షల జనాభా పైన ఎఫెక్ట్ పడనుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటని? అందరికీ ధన్యవాదాలన్న. ఫోర్ సైడ్ టీవీ ఛానల్ కు వచ్చిన వారందరికీ, అదే విధంగా ఫోర్ సైడ్ ఛానల్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాలు వాస్తవానికి ఏ మీడియా ఛానల్ కూడా సరిగ్గా వీటి సర్పంచులను పట్టించుకుంటలేరు, ఏది చేస్తలేరు. కనీసం ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ప్రజా సమస్యల మీద, సర్పంచులు ప్రజాప్రతినిధుల సమస్యల మీద పట్టించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా. కానీ ఇప్పుడు 1200 గ్రామాల సర్పంచులను నిరుద్యోగులను చేసిండ్రు. అంటే నిరుద్యోగులు అంటే ప్రజలకు సేవ చేసే అర్హత లేకుండా చేసిండ్రు ప్రభుత్వము. ఇప్పుడు గతంలో సేమ్ అక్కడ గతం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు వాస్తవానికి చెప్పాలని అంటే. ఎక్కడ గిడ అసలు మనము రెండే అన్న విధంగానే దొండే అంటారు కదా మన తెలంగాణ లోపల, తెలంగాణలో సేమ్ అదే విధంగా జరుపుతున్నారన్న. ఎందుకన్నాను, గత ప్రభుత్వము కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చేసేసి మొత్తం అసలు పాత పంచాయతీ చట్టాన్ని మొత్తం తుంగలో దొక్కింది అది గత ప్రభుత్వము. ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు, మేము మారుస్తాము, కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రద్దు చేసి పాత పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి చెప్పిండ్రు. అంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము విన్నవించడం జరిగింది. ఆల్రెడీ ఒక అటెండర్ కాదు, ఒక కూలి పని చేసిన వాళ్ళకంటే అధ్వానంగా సర్పంచ్ అయిండు. అయినా కానీ సర్పంచులు నిస్వార్థంగా మేము సేవ చేస్తాం కాబట్టి పనుల కంటే హీనంగా అయినా కానీ పర్వాలేదు, ప్రజల సేవే మాకు ముఖ్యమనన్న రీతిలో సర్పంచులైనా, వార్డు మెంబర్లైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా కానీ స్థానిక సంస్థల నాయకులు అట్లా పనిచేసిండ్రు. ఇప్పుడు 1200 గ్రామ పంచాయతీలను తీసుకుపోయి జిహెచ్ఎంసీలో ఇంకా దీంట్లో గ్రేటర్ లో కలుపుతారంట. ఇంకా మున్సిపాలిటీలోకి మార్చి, ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టలేరు కాబట్టి మున్సిపాలిటీ తీసుకుపోయి మళ్ళీ గ్రేటర్ లో కలుపుతారు. అప్పుడు ప్రజలకు భారం ఎంత పడుతుందని చెప్పేసి ఒక్క ఎమ్మెల్యేనైనా గానీ ఆలోచన లేడు. అంతకు మొదలు అట్లనే మున్సిపాలిటీలో కలిపినరు. ఇప్పుడు ఆ మున్సిపాలిటీలు అన్నింటి గ్రేటర్ లో కలుపుతున్నారు. మా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలు వేసేసిండ్రు, ఇప్పుడు గ్రేటర్ లో కలుపుతారంట. అంటే దీనికి ఇంటి ట్యాక్సులు విపరీతమైన ప్రజల మీద భారం పడుతుంది. అది 4 ఇంతలు పెరుగుతాయి. ఎందుకంటే అంటే ఇక్కడ మా గ్రామము ఎదిలాబాద్ గ్రామం అన్న, ఇంచుమించు 2300 నుంచి 2500 ఇండ్లు ఉంటాయి. దాంట్లో 850 మంది పనికుపాధి పథకంలో పనిచేసిండ్రు. అంటే ఇంటికొక్కరు చొప్పున, ఎందుకంటే పెద్ద గ్రామం కాబట్టి ఇంటికొక్కరు చొప్పునే తీసుకున్నాము మేము. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు 13 నుంచి 18 వరకు. అలాంటిది ఇప్పుడు తీసేసేస్తే, ఇప్పుడు మున్సిపాలిటీలో కలిపితే, గ్రేటర్లో కలిపితే ఇప్పుడు ఉపాధి మొత్తానికే పోయింది. చెట్లను ఎవరు కాపాడాలి, వాళ్ళ ఉపాధి ఎవరు చూసుకోవాలి, అంత వ్యవసాయము అందరికి పని ఉంటదా ఇప్పుడు ఆ గ్రామాలల్లో? అందరికి పని ఇవ్వలేదు కదా. ఎవరు ఇవ్వాలి వాళ్ళకి పని? వాళ్ళకి ఎట్లా రెక్కాడితేనే డొక్కాడుతుంది. మీకు మళ్ళీ రెక్కాడితే డొక్కాడేటోళ్లకు మళ్ళీ వాళ్ళు మీకు అదనంగా ట్యాక్స్ రూపకంగా పే చేయాలి, ఇంటి పన్ను రూపకంగా పే చేయాలి. ముక్కు వండి అన్నిటి మీద భారం పడుతున్నదన్న. వాస్తవానికి చెప్పాలనంటే ఎందుకు చేస్తున్నారా? వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే అధికారుల లోపమా, లేకపోతే నాయకుల లోపమా, స్థానికంగా ఉన్న వీళ్ళకి ఎవరైనా చోటా మోటా నాయకులు చెప్తే చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు
మేము ఏదో చేస్తాం, మేము ఆ గత ప్రభుత్వం కంటే మేము మెరుగ్గా పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేస్తాం మేము, ఇలాగా కాదు. అసలు సర్పంచులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారని అనేది నేను ప్రశ్నిస్తున్నానన్నా నేను. ఒక్కసారి ఎమ్మెల్యేలు తిరిగి మీరు మనస్సాక్షిని ఆలోచన చేసుకోమని చెప్పేసి ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నానన్నా. ఒకవేళ సర్పంచులు కనుక లేకపోతే ఏ పార్టీ అయినా కానీ మనగడ సాగించలేదు. అవును, ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వాన్ని ఏలలేదు. సర్పంచులు లేకపోతే, వార్డు మెంబర్లు లేకపోతే, ఎంపీటీసీలు లేకపోతే అది ఒక ఉద్యమ రూపంలో రానియకుండ్రి. ఏ ప్రభుత్వమైనా, గత టిఆర్ఎస్ ప్రభుత్వమైనా, బిఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా. అందుకే అంటారు కదా, ఏది గ్రామ ఎన్నికలు అనేటి అన్ని రాజకీయాలకు మూలం అని చెప్పి. ఎందుకంటే రాష్ట్రంలో సగం జనాభా అధికారిక లెక్కల ప్రకారము 2 కోట్ల జనాభా గ్రామీణ జనాభాగా లెక్కలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గ్రామ సర్పంచ్ ఎంత కీలకం అనేది. మరి గ్రామ సర్పంచ్ల పరువు తీసుకోకపోయి ఎమ్మెల్యే కాలకాడ పెడుతురు కదా, దీన్ని ఏమంటారు? వాస్తవం అన్న, అది వాస్తవానికి ఎమ్మెల్యేల దగ్గర పెట్టేసేసి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తున్నారన్నా, మా స్థానిక లీడర్లు, పంచాయతీ సర్పంచ్లే గాని, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆలోచన లేకుండా ఏందంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అని అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మనని ఎంత దిగజారుస్తున్నారు. మనకు వాస్తవానికి రాష్ట్రపతికి ఉన్న చెక్ పవర్ మనకే ఉన్నది, గ్రామ సర్పంచ్ కే ఉన్నది. ఏ ముఖ్యమంత్రికి లేదు, ఏ మంత్రికి లేదు. అలాంటి పవర్స్ ఉన్న అసలు లేదు. అలాంటి పవర్స్ ఉన్న వాళ్ళను నిర్వీర్యం చెయ్యాలని చెప్పేసి ఒక కుట్రలో భాగం అని చెప్పేసి నేను చెప్తున్నా. నేను ఏది ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారికి ఏదో ఒక మాట చెప్పేసేసి వారిని మొత్తము తీసేయాలి, వాళ్ళకి పవర్స్ లేకుండా చేయాలని చెప్పేసి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసమైనా గానీ మేము బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మేము వచ్చినాం, మేము వాళ్ళ పాలన సరిగ్గా లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎన్నుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు జై బాబు, జై పూలే, జై సంవిధాన అని చెప్పి ఏదో స్లోగన్ మాత్రం బాగున్నది. మరి బాబు కళలు కన్నా గ్రామ స్వరాజ్యము ఎక్కడ పోయిందని అనేది ఆలోచన చేస్తున్నారా మీరు? బాపు గన్నది, గాంధీజీ గన్న కళలు, గ్రామ స్వరాజ్యము ఎక్కడ పోతున్నదని అనేది మీరైనా కానీ, గత ప్రభుత్వాలు తుంగలో దొక్కినాయి, మరి మీరైనా కానీ తీసుకొని రావాలి కదా. ఇప్పుడు ఆ స్లోగన్ ప్రకారం అయినా కానీ అసలు ఎక్కడ పట్టించుకున్న పాపన అనేది పోవట్లేదన్నా. ఇప్పుడు చాలా గ్రామ పంచాయతీలు అనుకుంటున్నారు, ఒక కార్పొరేటర్ ను చేస్తారు, కొంతమందిని మున్సిపల్ చైర్మన్లను చేస్తారు, కానీ ఇవో కాలగీడ గ్రామ పంచాయతీలలో కలిపి తీసేసి మున్సిపాలిటీలో కలిపి గ్రేటర్ లో కలిపినట్టుగా అయితే ఎవరికి ఇది ఉండదు, ప్రభుత్వాలకే నాశనం అది. అవును, ఇంకో విషయం అన్న శంకర్ అన్న, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో మున్సిపాలిటీ కలిపితే గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంది, పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి ఏంది, అక్కడ పనిచేసేటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి ఏంది, వాళ్ళని ఏం చేస్తారు? ఇది కూడా ప్రశ్న తలెత్తుతా ఉంది కదా. ఇక మున్సిపాలిటీలో కలిపేసేసి ఏందన్నా, ఇక ఈ రోజు కూడా నేను చూసిన అక్కడ ట్రాక్టర్ ఇక్కడ లేకపోతేనంటే, ఇప్పుడు ఇక్కడ మా దగ్గర మర్పెల్లిగూడెం గ్రామ పంచాయతీలో పనిచేసిన ట్రాక్టర్ ఇక్కడ లేకపోతే సరిపోకపోతే ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్ కు గట్కేసర్ మున్సిపాలిటీకి పంపించేసేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు రొటేషన్ చేసుకొని, అంటే ఎక్కడ సరిపోదన్నా ఈ మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం ఉంటే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చాలా నీట్గా ఉంచుకుంటాడు. సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారు, ఒకరికి ఆపద వచ్చినా, సంపద వచ్చినా, ఒక యాక్సిడెంట్ అయినా, ఏదైనా కానీ ఒక లీడర్ గా నా బాధ్యత, ఒక వార్డు మెంబర్ గా నా బాధ్యత. ఎందుకంటే వార్డు మెంబర్ అనేది ఉన్నప్పుడు ఒక 350, 400, 500 గ్రామ బాధ్యత అనేది ఉంటది. ఒక వార్డుకు మెంబర్ ఉంటాడు. ఆ వార్డు మెంబర్ ఏం చేస్తాడు అంటే, కనీసమైనా గానీ ఎవరైనా పక్కోళ్ళు తిడతారు అనన్నా, వార్డోళ్ళు తిడతారు, ఆడికి నేను పోకపోతా అని చెప్పేసి అది దృష్టిలో పెట్టుకొని అయినా కానీ అతనికి సహాయం చేయడానికి పోతాడు. సమయం అంటే ఒక 500, 1000 రూపాయలు ఖర్చు పెట్టేసేసి అక్కడ వస్తాడు. ఇంకేదైనా ఇంకా ఆపద ఉన్నదంటే ఓ సర్పంచ్ గానో లేకపోతే వార్డు మెంబరో ఓ 10,000, 5,000 ఏదో ఒకటి ఆర్థిక సహాయం చేసేసి వస్తాడు. ఇప్పుడు కార్పొరేటర్ 35,000 మందికి ఒక కార్పొరేటర్ పెట్టేసేసి మీరు చేసినట్టుగా అయితే ఎప్పుడు వస్తాడు? ఈ విషయాలన్నీ కూడా గ్రామంలో ఎవరు చనిపోయింది తెలియదు. ఇప్పుడు ఎవరు చనిపోయినా, ఎవరు ఆపదలు ఉన్నా గానీ ఇమీడియట్లీ రాత్రి ఆడ ఉంటాం, ఆడ సావు కాడు ఉంటాం, సావు అయిపోయేదాకా ఉంటాం మేము. అది కనీస బాధ్యత, కనీస ధర్మం అన్న. కార్పొరేటర్ అని అంటే ఒక్కరి మీద పెట్టేసేసి అన్నా
అవును ఓకే అన్న నా ఒకసారి ఒక్కరి మీద మనము మీరు బాధ్యత కార్పొరేటర్ మీద పర్ష హనుమాన్లు అన్న దగ్గరికి వెళ్దాము బీసీ